ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఆర్కిటిక్ వింటర్ ఎక్స్పెడిషన్, రైట్? సో టాపిక్ చూడడానికి మీకు కొంచెం డిఫరెంట్గా అనిపించవచ్చు, కానీ దీంట్లోంచి మనం ఏం నేర్చుకుంటామంటే ఈ పర్టికులర్ టాపిక్ ద్వారా ఆర్కిటిక్ రీజన్, అంటార్కిటిక్ రీజన్కి సంబంధించినంత వరకు ఇండియన్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్, రైట్? సో ఎస్పెషల్ దీని మీద మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఆర్కిటిక్ కౌన్సిల్ ఉండే కంట్రీస్ ఎవరు, రైట్? స్వాల్బర్డ్ రీజన్ ఏ కంట్రీకి ఎందుకు వస్తుంది, ఇలా కొన్ని క్వశ్చన్స్. లేదనుకుంటే ఆర్కిటిక్ రీజన్కి మనం ఏ మిషన్స్ పంపించాం, అంటార్కిటిక్ రీజన్లో మనం ఏ మిషన్స్ పంపించాం మనం, ఇవన్నీ కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని మీద ఉన్నటువంటి స్కీమ్స్ ఇవన్నీ కూడా, రైట్? సో కొంచెం కూలంకషంగా చర్చించడానికి అయితే ట్రై చేద్దాం ఈరోజు క్లాస్లో మనం, రైట్? సో ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ మీరు కొంచెం ఒక ఏరియాని అబ్జర్వ్ చేసినట్టు చూస్తే ఈ స్వాల్బర్డ్ ఏదైతే ఉందో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఈ స్వాల్బర్డ్ అనే రీజన్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇదే ప్లేస్లో ఇంటర్నేషనల్ సీడ్ వాల్ట్ అంటాం. ఇంటర్నేషనల్ సీడ్ వాల్ట్ అంటే ఏంటంటే ఇండియా నుంచి కూడా మనకు సంబంధించిన కొన్ని విత్తనాలు ఉంటాయి కదా, ఈ విత్తనాలు మనం తీసుకెళ్ళి అక్కడ స్టోర్ చేయడం జరిగిందనమాట. ఈ స్వాల్బర్డ్ అనే రీజన్లో మనం అది క్రియేట్ చేసాం. దీనిలోకి వచ్చిన అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ మనం ఆ పర్టికులర్ ఎన్విరాన్మెంట్లో, ఎందుకంటే ఎక్కువ రోజులు మనం ఈ న్యాచురల్ బ్రీడ్స్ ఏవైతే ఉంటాయో ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ రేపు పొద్దున్న పర్యావరణంలో మార్పులు జరిగిన, క్లైమేట్ చేంజ్ ఏమైనా జరిగినా సరే మన చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఉన్న కొన్ని స్పీసీస్ అవి కొంచెం మారవచ్చు, రైట్? సో వాటిలో మ్యూటేషన్స్ రావచ్చు, చేంజెస్ రావచ్చు, రైట్? సో ఆ ఒరిజినల్ స్పీషీస్ని కాపాడడానికి మనం ఏం చేస్తామంటే సీడ్ వాల్ట్ అంటాం కదా, సీడ్ వాల్ట్ స్వాల్బర్డ్లోనే ఉంది. సో ఇది కూడా మన కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఈ స్వాల్బర్డ్ అనేది ఏంటి, ఇది ఒక ఆర్కిపెలాగో. ఎవరి కంట్రోల్లో ఉంది అంటే ఇక్కడ మీరు చూడండి, నార్వే కంట్రోల్లో ఉంది ఇది, రైట్? సో దీనికి సంబంధించి కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. అయితే ఈ కాంటెక్స్లో ఇది ఫస్ట్ అసలు న్యూస్లో ఎందుకు ఉంది అంటే ఈ ఆర్కిటిక్ రీజన్కి సంబంధించినంత వరకు మనం ఇప్పటి వరకు, ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పటి వరకు పర్మనెంట్గా మనం ఎవరిని పర్మనెంట్ మిషన్ లేదు. అంటే అప్పుడప్పుడు సమ్మర్లో ప్రాజెక్ట్ చేయటం వచ్చేయటం వెనక్కి, అంతేగాని వింటర్లో మనం ఎప్పుడు అక్కడ ఉండటానికి ట్రై చేయలే. సో మ్యాక్సిమం మన సమ్మర్స్లో మాత్రమే ఉండేటోళ్ళం. కానీ ఫస్ట్ టైం ఇప్పుడు మనకి ఎస్పెషల్లీ మొన్న మనం డిసైడ్ అయింది ఏంటి అంటే మనం ఒక పర్మనెంట్ మిషన్ అనేది, అంటే ఒక పర్మనెంట్గా ఒక రీసెర్చ్ సెంటర్ అనేది మనకు అక్కడ ఉండాలి. అక్కడే ఉంటూ చేయాలి. అంటే కంటిన్యూస్గా ఏంటి, గ్రూప్ ఆఫ్ బ్యాచెస్ నుంచి పీపుల్ వెళ్తూ ఉంటారు, వర్క్ చేస్తూ ఉంటారు, వచ్చేస్తుంటారు, వేరే వాళ్ళు వెళ్తూ ఉంటారు. అంటే కంటిన్యూస్గా మనం అక్కడ ఆ రీజియన్తో టచ్లో ఉంటాం అనమాట. అయితే రీసెంట్గా మనం డిసైడ్ అయింది, అందుకు ఇది న్యూస్లోకి వచ్చింది. సో ఆ కాంటెక్స్ట్లో భాగంగానే ఈ రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరుకి సంబంధించినటువంటి, గుర్తుపెట్టుకోండి, సర్ సివి రామన్ నేమ్తో పెట్టింది ఇది. రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించిన వాళ్ళు వింటర్లో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్కిటిక్కి వెళ్తున్నారు అనమాట మన వాళ్ళు. అర్థమవుతుందా? సో అందుకే ఈ కాంటెక్స్ట్లో కానీ మనం ఏమంటున్నామంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక పర్మనెంట్గా మనం ఆర్కిటిక్ రీజియన్లో రీసెర్చ్ చేయడానికి డిసైడ్ అయ్యామని మనం చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? సో అయితే ఈ కాంటెక్స్లో ఇది న్యూస్లో వచ్చింది కాబట్టి వీళ్ళు వెళ్తుంది ఎందుకంటే ఓకే, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనగానే మీకు అర్థం అవ్వాలి, వీళ్ళు డెఫినెట్గా ఈ కాస్మిక్ వేవ్ రిలేటెడ్ రీసెర్చ్, అంటే ఆర్కిటిక్ రీజియన్ ద్వారా అక్కడ ఉంటూ అంతరిక్షంలో జరిగే మార్పులు ఏంటి అనేవి అబ్జర్వ్ చేయడానికి వీళ్ళు వెళ్తున్నారు అక్కడికి. అర్థమవుతుందా? అందుకు కానీ ఈ పర్టికులర్ టాపిక్ న్యూస్లో ఉంది. అయితే మనం ఇక్కడ ఏం చేద్దామంటే దీన్ని యూజ్ చేసుకొని ఓవరాల్గా ఆర్కిటిక్ రీజన్కి సంబంధించి, అంటార్కిటిక్ రీజన్కి సంబంధించి మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ చూస్తే అవి ఎగ్జామ్లో వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంచెం దానిపైన ఫోకస్ పెట్టడానికి ట్రై చేద్దాం, రైట్? కొంచెం ఇది గుర్తుపెట్టుకొని, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది అంటే బెంగళూరులో ఉంది. వీళ్ళు ఇప్పుడు ఈ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి కొంతమంది ఆర్కిటిక్ రీజియన్లో ఉన్న ఆ స్వాల్బర్డ్ ఉంది చూశారు, అక్కడికి వెళ్ళి రీసెర్చ్ అయితే చేయాలని అనుకుంటున్నారు, రైట్? అందుకు కానీ ఇది న్యూస్లో అయితే ఉంది ఇష్యూ. అయితే నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనకి ఈ ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించినంత వరకు మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నాం. సో ఒకసారి ఫస్ట్ మీరు చూడండి, ఇక్కడ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ స్వాల్బర్డ్ ఉంది చూశారు, ఈ స్వాల్బర్డ్ ట్రీటీ అంట కదా, స్వాల్బర్డ్ ట్రీటీ బాగా ఫేమస్. స్వాల్బర్డ్ అనేది ఆర్కిటిక్లో ఆనుకొని ఉంటుంది అనమాట. ఈ స్వాల్బర్డ్ అనే రీజియన్ని ప్రస్తుతం మనం నార్వే కంట్రోల్ చేస్తుంది, రైట్? నార్వేకి అనుసంధానమై ఉన్నటువంటి రీజియన్ అది, ఫైన్. అయితే ఈ రీజియన్లో ఆ పర్టికులర్ ట్రీటీ ఏదైతే ఉందో, ఆ ట్రీటీ 1920s అంటే అప్పుడు మనం బ్రిటిషర్స్తో ఉన్నప్పుడే మనం దీన్ని అగ్రీ చేసాం, ఫస్ట్ పాయింట్.
సెకండ్, ఎందుకంటే మీకు ఆర్కిటిక్, అంటార్కిటిక్ వచ్చేసరికి మన అందరం ఒక ట్రీటీ పెట్టుకున్నాం ఏంటి, అంటార్కిటికా అనేది ఎవరికి సంబంధించింది కాదు, అన్ని ప్లేసులకి అందరూ వీళ్ళు ఆక్యుపై చేశారు. కానీ అంటార్కిటికా కాంటినెంట్ ఏదైతే ఉందో ఆ అంటార్కిటికా ఖండం అనేది అందరికీ సంబంధించింది, రైట్? అన్ని కంట్రీస్ అక్కడ వీళ్ళు ఉండొచ్చు అనమాట. అదేవిధంగా ఆర్కిటిక్లో కూడా ఆ పైన రీజియన్లో అందరూ వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేయొచ్చు. కానీ స్వాల్బర్డ్లో అనే ప్లేస్ వరకు మాత్రం మనం ఏం చేసాం, నార్వేకి కంట్రోల్ ఉందన్నమాట అక్కడ, రైట్? అయితే ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మీరు చూసుకున్నట్లయితే ఈ ఆర్కిటిక్ రీజియన్కి వచ్చినంత వరకు మన దగ్గర ప్రస్తుతానికి ఒకటే రీసెర్చ్ సెంటర్ ప్రస్తుతానికి ఉంది అక్కడ. అదే మనకి ఏంటిది, హిమాద్రి. గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. ఆర్కిటిక్లో ఉన్నది హిమాద్రి. మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, హిమాలయస్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఇండియాకి నార్త్లో ఉన్నాయి కదా, మనకి హిమాలయస్ నార్త్లోనే ఉన్నాయా? ఆ కాంటెక్స్లో చూస్తే మనం నార్త్ వైపు పైకి పంపించేది ఆర్కిటిక్. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ మీకు మైత్రి, భారతి, దక్షిణ గంగోత్రి అని ఉంటాయి, అవి మనకు అంటార్కిటికాలో ఉంటాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా హిమాద్రి మనం పంపించేది ఎక్కడికి, ఆర్కిటిక్ రీజియన్కి. గుర్తుపెట్టుకోవడం కూడా ఎలా అంటే, హిమాద్రి అంటే మీకు తెలిసిందే కదా, హిమాలయాలు, రైట్? నార్మల్గా అయితే ఇది హిమాలయాలకు సంబంధించింది కాదు, హిమాద్రి అంటే మంచుతో కప్పబడి ఉన్నది కదా. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, హిమాలయాలు మనకు నార్త్లో ఉన్నాయి కాబట్టి మనం నార్త్కి పంపించింది కూడా ఆర్కిటిక్, అలా మీకు గుర్తుంటుంది అనమాట, రైట్? సో ఈ హిమాద్రి అనే రీసెర్చ్ సెంటర్ని మనం ఎక్కడికి పంపించాం, ఆర్కిటిక్ రీజియన్కి పంపించాం. ఇది మనకు ఉన్నటువంటి రీసెర్చ్ సెంటర్ అక్కడ. ఇక్కడికే వీళ్ళు కూడా వెళ్ళి ఇప్పుడు రీసెర్చ్ చేస్తారు. ఎవరు, మన రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉందో చూశారు, వాళ్ళు వెళ్ళి ఇక్కడ రీసెర్చ్ చేస్తారు, స్వాల్బర్డ్లో వెళ్ళి, రైట్? ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్ పాయింట్ మీకు, ఆర్కిటిక్ కౌన్సిల్ క్వశ్చన్లో వస్తే దీనిపైన. ఆర్కిటిక్ కౌన్సిల్ ఎవరెవరి మెంబర్స్ అని కొంచెంసేపట్లో చెప్తాను, ఎవరెవరి మెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో. కానీ ఇండియా ఆర్కిటిక్ కౌన్సిల్లో మెంబర్ కాదు, ఇండియా ఆర్కిటిక్ కౌన్సిల్ అబ్జర్వర్ మాత్రమే. ఆర్కిటిక్ కౌన్సిల్లో 8 మంది ఉంటారు కంట్రీస్, రైట్? ఈ ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించినంత వరకు ఈ 8 కంట్రీసే మెంబర్స్ ఇందులో. కానీ ఇండియా అనేది ఎవరు, ఇండియా అబ్జర్వర్. ఇండియా, చైనా వీళ్ళిద్దరూ అబ్జర్వర్స్ ఇందులోనా, రైట్? సో ఇండియా వచ్చేసరికి ఆర్కిటిక్ కౌన్సిల్లో మన మెంబర్ కాదు, కానీ ఓన్లీ అబ్జర్వర్. గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇంకొకటి, రీసెంట్గా మనం ఏం చేసామంటే, ఇదే ఈ కాంగ్స్ జార్డన్, రైట్? ఎఫ్ సైలెంట్ అక్కడ. ఈ కాంగ్స్ జార్డన్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఆ ప్లేస్కి ఇంకొకటి ఇండియా ఆర్క్, అంటే ఇండియా ఇన్ ఆర్కిటిక్ అని చెప్పుకోవచ్చు మనం, ఇండార్క్ అంటాం. ఈ ఇండార్క్ అనే అబ్జర్వేటరీని కూడా, ఇది ఏంటంటే కొంచెం టెక్నాలజీ బేస్ చేసుకున్నటువంటి ఒక అబ్జర్వేటరీ, రైట్? సో ఈ అబ్జర్వేటరీని మనం రీసెంట్గా పంపించాం 2014లో, ఓకే? ఇంకొక మేజర్ ఆస్పెక్ట్ ఏంటి అంటే, ఈ అట్మాస్ఫియరిక్ ల్యాబొరేటరీ అంటే ఏంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయటం అనమాట. ఎందుకంటే మీ అందరికి తెలుసు, ఆర్కిటిక్లో ఏ చిన్న చేంజ్ వచ్చినా, ఆర్కిటిక్ అని కాదు, ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ ఈ రెండు కూడా ఏంటి, గ్లేషియర్స్ కదా, గ్లేషియర్స్తో కప్పబడి ఉన్నటువంటి, మంచుతో, హిమాద్రి మంచుతో కప్పబడి ఉన్నటువంటి ప్లేస్లు ఇవి. ఆ మంచు అక్కడ కొంచెం కరిగినా, అక్కడ ఉన్నటువంటి ఐస్ కొంచెం కరిగినా కూడా అన్ని రకాల చేంజెస్ వస్తాయి, రైట్? ఇప్పుడు దాన్ని ఏమంటారు, సీ సర్ఫే, దాన్ని మనకి సీ లెవెల్ రైజ్ అవ్వచ్చు. అదేవిధంగా అట్మాస్ఫియర్లో కూడా చేంజెస్ రావచ్చు. అందుకే మనం ఆ అట్మాస్ఫియర్ని అబ్జర్వ్ చేయడానికే మనం పెట్టినటువంటి ల్యాబొరేటరీ ఇది. సో మనం తెచ్చిన ఇనిషియేటివ్ చూడండి, ట్రీటీ సైన్ చేసినప్పుడు ఉన్నాం, హిమాద్రి రీసెర్చ్ సెంటర్ ఉంది, ఆర్కిటిక్ కౌన్సిల్లో మన అబ్జర్వేటరీ, ఇండార్క్ అనే అబ్జర్వేషన్ పెట్టాం, అట్మాస్ఫియరిక్ ల్యాబొరేటరీ కూడా ఉంది మనకు, మనం ఆర్కిటిక్ రీజియన్కి పంపించాం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్, 2022లో మనం ఒక పాలసీ కూడా తీసుకొచ్చాం. ఏంటంటే ఆ పాలసీ మనకి ఆర్కిటిక్కి సంబంధించినంత వరకు మనకు కూడా ఒక పాలసీ ఉండాలంటే, అక్కడ సంబంధించినటువంటి క్లైమేట్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, అక్కడ ఉన్నటువంటి మ్యారిటైమ్ అంటే సముద్ర తీర ప్రాంతాల చుట్టూ ఉంటే చూశారు, అది మొత్తం దానిపైన రీసెర్చ్ ఇదంతా చేస్తుంది ఎవరు అంటే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, గోవా. గుర్తుపెట్టుకోండి, ఎక్కడుంది మనకి ఇది, గోవాలో అయితే ఉంది, రైట్? సో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి మనకి దీనిపైన. సో కాబట్టి ఇది ఉండే సెంటర్ ఎక్కడ అంటే గోవా, ఓకే? సో ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ పోలార్ రీసెర్చ్ అంతటికి కోఆర్డినేషన్ చేసేది ఎవరు అంటే ఇదే, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, NCPOR అంటుంది మనకి. ఇది అర్థమవుతుందా? హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే గోవాలో ఉంది, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఇది, రైట్? సో ఈ పాలసీని కూడా, అంటే ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించి పాలసీని కూడా ఇంప్లిమెంట్ చేసేది ఎవరు, నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషన్ రీసెర్చ్, హెడ్ క్వార్టర్డ్ ఇన్ గోవా. అలాగే
మినిస్ట్రీ ఇంపార్టెంట్, ఎర్త్ సైన్సెస్, రైట్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, రైట్. అలాగే ఇప్పుడు ఇంపార్టెంట్ ఇదేంటి మనకి, ఇది ఆర్కిటిక్ కౌన్సిల్. దీనికి వచ్చినంత వరకు ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి చెప్తాను. ఈ కంట్రీస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఆర్కిటిక్ కౌన్సిల్ మీకు ఇందాక చెప్పాను ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, 8 ఉంటాయి. 8 కంట్రీస్లో మీరు చూసుకున్నట్లయితే దీన్ని 5+3 చేద్దాం ఫస్ట్. ఎందుకో చెప్తా, 5+3, రైట్ రైట్. సో ఈ 3 ఫస్ట్ గుర్తుపెట్టుకొని ట్రై చేద్దాం. ఆర్కిటిక్ ఎవరెవరు ఆనుకొని ఉన్నారు, ఒకటేమో రష్యా ఆనుకొని ఉంది, కెనడా ఆనుకొని ఉంది, యుఎస్ఏ కూడా ఉంటుంది. ఎందుకంటే యుఎస్ఏకి అలస్కా ఉంది పైన. అలస్కా లేకపోతే యుఎస్ఏ లేదు అక్కడ. యుఎస్ఏకి ఆర్కిటిక్తో సంబంధం లేదు, కానీ ఏముంది అక్కడ పైన అలస్కా ఉంది చూసారు, అలస్కా ఆర్కిటిక్ టచ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఈ 3 కంట్రీస్ ఎవరు, యుఎస్ఏ, కెనడా, ఇంకోటి ఎవరు, రష్యా. ఈ 3 కంట్రీస్తో పాటుగా మిగతా ఉన్న 5 కంట్రీస్ ఉన్నాయి చూసారు. ఈ 5 కంట్రీస్ని మనం ఏమంటాం నార్మల్గా అయితే స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం. స్కాండినేవియన్ కంట్రీస్ అంటే స్కాండినేవియన్ కంట్రీస్ మొత్తం 5 ఉంటాయి. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే షార్ట్ కట్ దీనికి ఏంటి, ఫైండ్ స్వీడన్. స్వీడన్ కనుక్కోండి, ఫైండ్ స్వీడన్. ఫైండ్ స్వీడన్ షార్ట్ కట్ గుర్తుపెట్టుకుంటే మీకు 5 గుర్తుండిపోతాయి. ఫైండ్ అంటే ఏంటి మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిన్లాండ్. మీకు ఏంటి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు, ఐర్లాండ్, ఐస్లాండ్ అని. పైన ఆర్కిటిక్ అంటే ఐస్ కదా, కాబట్టి ఐస్లాండ్. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనే లేదు. ఫిన్లాండ్, ఐస్లాండ్. ఎన్ అంటే డెఫినెట్గా మీకు ఎన్ని మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వచ్చు, నెదర్లాండ్స్ నార్వేనా అని. డెఫినెట్గా ఆ పైన ఉండేది ఎవరు, నార్వే. నెదర్లాండ్ మరీ కింద ఉంటుంది, సో నార్వేనే. సో కాబట్టి నార్వే. అలాగే డి అంటే గుర్తుపెట్టుకోండి, మీరు అనొచ్చు మరి అలా అనుకుంటే డెన్మార్క్ కింద ఉంది కదండి, డెన్మార్క్తో ఏం సంబంధం అని. డెన్మార్క్కి మనకు అక్కడ గ్రీన్లాండ్ ఉంది. యుఎస్ఏకి అలస్కా ఎలా ఉందో డెన్మార్క్ గ్రీన్లాండ్ ఉంటుంది, అందుకే డెన్మార్క్. అర్థమవుతుందా? సో ఫైండ్ స్వీడన్ 5 కంట్రీలు మీకు గుర్తుండిపోతే, అలాగే 3 కంట్రీలు ఏమో అటాచ్ అయ్యి ఉన్నాయి కాబట్టి కెనడా, రష్యా, యుఎస్ఏ పెద్ద కంట్రీలు, మొత్తం 8 కంట్రీలు, రైట్. అబ్జర్వర్స్ చైనా, ఇండియా ఉన్నాయి. ఇండియా మనం ఆల్రెడీ ఇందాక చెప్పాం, ఇండియా వన్ ఆఫ్ ద అబ్జర్వర్స్, రైట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఎందుకు మనం స్టడీ చేయాలి, ఆబ్వియస్గా మీకు చెప్పాం, సీ లెవెల్ పెరిగినా ఏమైనా సరే ఆర్కిటిక్ రీజన్ చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి నార్మల్గా అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇంకో విషయం ఏందో తెలుసా, చాలా కంట్రీస్ ఎస్పెషల్ రష్యా లాంటి కంట్రీస్కి ఒకవేళ కానీ ఆర్కిటిక్లో ఉన్నటువంటి మంచు కానీ కరిగిందా, రష్యా మళ్ళీ ఇంకా పవర్ఫుల్ అయిపోద్ది. ఎందుకు, ఆర్కిటిక్ రీజియన్లో ఇంకా చాలా అన్ట్యాప్డ్ పొటెన్షియల్ ఉంది, విపరీతంగా ఉన్న రిసోర్సెస్, ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇదంతా కూడా. కానీ ప్రస్తుతానికి మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం కాబట్టి వదిలేసాం. సో చాలామంది ఎందుకు ఇప్పుడు ఆర్కిటిక్ కోసం ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే, జస్ట్ ఏదో ఆర్కిటిక్ని కాపాడడానికి కాదు, ఒకవేళ రేపు పొద్దున చేంజెస్ వస్తే ఆ రిసోర్సెస్ కూడా వాడుకోవడానికి. ఆ కాంటెక్స్ట్లో కూడా మనకు ఆర్కిటిక్ ఇంపార్టెంట్, రైట్. సో అలాగే మనం చూసినట్లయితే ట్రేడ్కి సంబంధించి మిగతా అన్ని ఆస్పెక్ట్స్లో కూడా ఆర్కిటిక్ రీజియన్ రోల్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, రైట్. సో కానీ ఇష్యూ ఏంది మనకి ఇక్కడ, డెఫినెట్గా మీకు తెలుసు ఎక్స్ట్రీమ్ ఎన్విరాన్మెంట్, రైట్. పనిచేయడం చాలా కష్టం, రైట్. అదేవిధంగా మనకి ఆల్రెడీ ఉన్న లిమిటెడ్ స్పేస్లో చాలా రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి, రైట్. స్పేస్ తక్కువ ఉంది అక్కడ. ఇంకోటి ఏంటి, రేపు పొద్దున ఇప్పుడు ఈ అమెరికా, ఈ రష్యాకు, యుక్రెయిన్ కొన్ని టెన్షన్స్, ఇలాంటి ఏ టెన్షన్స్ వచ్చినా సరే అక్కడ రీసెర్చ్ ఇంపాక్ట్ అవుతుంది. ఇవన్నీ దీనివల్ల వచ్చే ఇష్యూస్ మనకి. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. పేసర్ స్కీమ్ దేనికి సంబంధించిందంటే గుర్తుపెట్టుకోండి, ఆర్కిటిక్, అంటార్కిటిక్ 2. పేసర్ అంటే ఏంటి, పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్. క్రయో అంటేనే కోల్డ్, కోల్డెస్ట్ టెంపరేచర్ క్రయో కదా. సో పోలార్ సైన్స్ అండ్ క్రయోస్పియర్ స్కీమ్. వాడు ఎలా ఇచ్చాడు అనుకోండి, మీరు కనిపెట్టేస్తారు ఇది ఆర్కిటిక్, అంటార్కిటిక్లో రీసెర్చ్ కోసం. వాడు ఓన్లీ పేసర్ అని ఇస్తే దొరికేస్తాం. సో కాబట్టి పేసర్ స్కీమ్ కూడా గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి, అర్థమవుతుందా. సో పోలార్ అండ్ క్రయోస్పియర్ సంబంధించినటువంటి స్కీమ్ ఇది, అర్థమవుతుందా. ఈ స్కీమ్ ఆర్కిటిక్ రీజియన్కి, అంటార్కిటిక్ రీజియన్కి, 2 రీజియన్స్కి సంబంధించి చేసే రీసెర్చ్ అనమాట, ఫైన్. సో దానికి ఎవరు, ఇందాక మనం చెప్పినప్పుడు నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రీసెర్చ్, హెడ్ క్వార్టర్స్ ఎక్కడ, గోవా, రైట్. ఇది దేనికి చూసిద్ది, ఆ నార్త్ ఆర్కిటిక్, అంటార్కిటిక్లో 2 రీజియన్స్ సంబంధించి
ఏ ఇనిషియేటివ్స్ ఎలా పనిచేస్తున్నాయి, ఫండింగ్ ఏంటి, దానికి సంబంధించిన స్కీమ్ అనమాట. ఇందా మీకు చెప్పాను ఆర్కిటిక్లో మనం 2 ఉన్నాయి, ఇండార్క్, హిమాద్రి. అంటార్కిటిక్లో 3 ఉన్నాయి, దక్షిణ గంగోత్రి, మైత్రి, భారతి. ప్రస్తుతానికి ఇది మూతపడిపోయింది, ఎందుకంటే హార్ష్ ఎన్విరాన్మెంట్ మూసేసి దీన్ని మూసేయడం జరిగింది. ఈ 2 ప్రస్తుతానికి పనిచేస్తున్నాయి, మైత్రి, భారతి. అర్థమవుతుందా? సో దీన్ని మీరు ఒకసారి పిక్చర్ రూపంలో చూడాలనుకుంటే ఇది పిక్చర్. ఆర్కిటిక్ చూడండి, ఇక్కడ ఆర్కిటిక్ రీజన్కి వచ్చేసరికి అలస్కా వల్ల యుఎస్ఏ ఉంది, కెనడా ఉంది, రష్యా ఉంది. డెన్మార్క్ మీకు చెప్పా కదా, గ్రీన్లాండ్ వల్ల డెన్మార్క్. మిగతావన్నీ కూడా ఇవి స్కాండినేవియన్ కంట్రీస్. ఐస్లాండ్ మీకు ఎందుకు చెప్పా కదా, ఫైన్ స్వీడన్. అది అర్థమవుతుంది. ఒకసారి ఇలా చూస్తే మీకు ఆర్కిటిక్ మొత్తం ఒక క్లారిటీ వస్తుంది. కావాలనుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఇది అంటార్కిటిక్ రీజియన్కి. అంటార్కిటిక్ ఇక్కడ చూడండి, మైత్రి, ఈ ఏరియా మైత్రి, ఇది ఇక్కడ ఉంది మనకి మైత్రి స్టేషన్. అర్థమవుతుందా? ఇది మనకి ఆర్కిటిక్ రీజియన్, అంటార్కిటిక్ రీజియన్. ఎస్పెషల్లీ ఆర్కిటిక్ రీజియన్కి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ తీసుకున్నటువంటి కొన్ని ఇనిషియేటివ్స్. అర్థమవుతుందా? సో ఈ టాపిక్ అయితే ఇంతటితో కంప్లీట్ చేద్దాం. వేరే టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ టాపిక్ మీద మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఆల్ రైట్, థ్యాంక్ యూ.